హాయ్ అండి, అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే షుగర్తో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా హెల్దీగా ఎవరైనా తినగలిగే స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక చిన్న కప్పుతో బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగితే సరిపోతుంది, పాకం అయితే అవసరం లేదు. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక చిన్న కప్పుతో కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నామో ఆ కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరగపెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీనిలో ఇలాచీ పౌడర్, కొంచెము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది.